అందరికీ ప్రైజ్ దిలాడండి. ఈ 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో చేరి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 11వ రోజైన జనవరి 11వ తేదీన వాక్యాంశాలు ఆదికాండం 33 నుంచి 37 అధ్యాయాలు. ఈరోజు ఆదివారం కనుక 5 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, అమూల్యమైన ఈ సమయాన్ని అందరికీ ఉపయోగకరంగా చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను స్పర్శించి మీ శాంతిని మాకు అనుగ్రహించమని ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఆదికాండము 33వ అధ్యాయము. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యేసేవును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యేసేవును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు యేసేవు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. యేసేవు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందున అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యేసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. యేసేవు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీదకి వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు యేసేవు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పెను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసెను. కనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళ్ళుదుము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా వద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు నద్దకు సేయూరునకు వచ్చు వరకు నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పెను. అప్పుడు యేసేవు, నీకిష్టమైన ఎడల నా వద్దనున్న ఈ జనులలో కొందరిని నీ వద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు, అది ఎలా? నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున యేసేవు తన త్రోవను సేయీరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పెద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశములోనున్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల వద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఏల్ ఎలోహాయి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. ఆదికాండము 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నెలిన హివ్వీయుడైన హమోరు కుమారుడుగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో ఉండినందున వారు వచ్చే వరకు ఊరుకుండెను. షెకెము తండ్రి యగు హామోరు యాకోబుతో మాటలాడుటకు అతని వద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి.
అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇజ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని కనుక ఆ మనుష్యులు సంతాపం పొందిరి. వారికి మిగుల కోపము వచ్చెను. అప్పుడు హామోరు వారితో, శెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వీయమంది మా మధ్యన నివసించుడి. ఈ దేశము మీ ఎదుటనున్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు శెకెము, మీ కటాక్షము నా మీద రానియుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చెదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చెదరు. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు శెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరుని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలనని ఉండిన ఎడల సరి. ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకుని పోవదుమని చెప్పగా, వారి మాటలు హామోరుకు హామోరు కుమారుడైన శెకెమునకు ఇష్టంగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హామోరును అతని కుమారుడైన శెకెమును తన ఊరి గవిని వద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుష్యులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెండ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తుము. అయితే ఒకటి, ఈ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందుము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా హామోరును అతని కుమారుడగు శెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళివారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేతిపట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన శెకెమును కత్తివాత చంపి శెకెము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి. తమ సహోదరుని చంపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు సిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను ఫెరిజీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పెను. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. ఆదికాండము 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసేవు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన వద్ద ఉన్న వారందరితోనూ మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. మనము లేచి బేతేలునకు వెళ్ళదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ వద్దనున్న అన్ని దేవతలన్నింటినీ తమ చెవులుకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు శెకెము దగ్గరనున్న మస్తిక్క వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక
అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకు ఏల్బేతేలను పేరు పెట్టెను. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం కింద ప్రతిపట్టబడెను. దానికి అల్లోన్ బాకూత్ అను పేరు పెట్టబడెను. యాకోబు పెద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోటు యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేల్ అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళి మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడగనని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనూని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇజ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఎదేరు కవతల్ల తన గుడారము వేసెను. ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సేనించెను. ఆ సంగతి ఇజ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పెద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిర్యత్ అర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏసావు, యాకోబులు అతని పాతిపెట్టిరి. ఆదికాండము 36వ అధ్యాయము. ఏదోమును యోసేపు వంశావళి ఇది. యోసేపు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయగు ఆనా కుమార్తెయగు అహోలిబాను, ఇస్మాయేలు కుమార్తెయు నబాయేతు సహోదరియునైన బాసామతును పెండ్లి చేసుకొనెను. ఆదా యోసేపునకు ఎలీఫుజును కనెను. బాసెమతు రెగూయేలును కనెను. అహోలిబామ యాషును, లయామును, కౌరహును కనెను. కనాను దేశములో యోసేపునకు పుట్టిన కుమారులు వీరే. యోసేపు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుంచి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసించలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు యోసేపు సేయీరు మన్యములో నివసించెను. యోసేపు అనగా ఏదోము. సేయీరు మన్యములో నివసించిన ఏదోమీయుల తండ్రి అయిన యోసేపు వంశావళి ఇదే. యోసేపు కుమారుల పేర్లు ఇవే. యోసేపు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, యోసేపు భార్య అయిన బాసామతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమోరు, సెఫో, గాతాము, కనజు, తిమ్నా. యోసేపు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు యోసేపు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జరాహు, షమ్మా, మిజ్జా. వీరు యోసేపు భార్య అయిన బారామతు కుమారులు. యోసేపు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తె అయిన అహోలిబామ కుమారులు ఎవరనగా ఆమె యోసేపునకు కనిన యూషు,
యాలాము, కోరాహు. ఏసేవు కుమారులలో వీరు నాయకులు. ఏసేవు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెఫో నాయకుడు, కనజు నాయకుడు, కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏసేవు కుమారుడైన రెగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జరాహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదేము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏసేవు భార్య అయిన బాసామతు కుమారులు. వీరు ఏసేవు భార్య అయిన అహోలిబామా కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరాహు నాయకుడు. వీరు ఆనా కుమార్తెకు ఏసేవు భార్యయునైన అహోలినామా పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏసేవు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఈ దేశ నివాసులైన హోరీయుడైన సేయీరు కుమారులు లోతాను, షాబోలు, సిమ్యోను, ఆనా, దిషోను, ఏసేదు, దీషాను. వీరు ఎదోము దేశమందు సేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమియా. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్యాను, మనహదు, ఏబాలు, షఫోవోనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు. అనా సంతానము దిషాను, అనా కుమార్తె అయిన అహోలిబామా. దిషాను కుమారులు అస్దాను, యష్బాను, ఇఫ్రాతు, కెరాను. ఎసెరు కుమారులు బిల్హాను, జనాను, అకాను. దీషాను కుమారులు ఊజు, అరాను. హోరియాను నాయకులు లోతాను నాయకులు, శోబాను నాయకులు, సిబ్యోను నాయకులు, అనా నాయకుడు. దీషాను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు. సేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకుడు. మరియు ఏ రాజైనను ఇజ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఏదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బెయారు కుమారుడైన బెలా ఏదోములో రాజ్య పరిపాలన చేసెను. అతడు ఊరి పేరు దిల్హాబా. బెలా చనిపోయిన తర్వాత బొస్రావాడైన జెరాహు కుమారుడగు ఏబాబు అతనికి ప్రతిగా రాజాయను. ఏబాబు చనిపోయిన తరువాత తెమానీయుడైన దేశస్థుడైన షూహాను అతనికి ప్రతిగా రాజాయను. హూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కనిపెట్టిన బదరు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు హవీతు. హదదు చనిపోయిన తరువాత మిక్రేకావాడైన షమ్లా అతనికి ప్రతిగా రాజాయను. షమ్లా చనిపోయిన తరువాత నదీ తీరమందలి రహబోతు వాడైన షావూలు అనగా అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బెయల్హాను అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బెయల్హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మెహేతబేలు. ఆమె మెజాహాబు కుమార్తె అయిన మత్రోదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏసేవు సంతానము నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, ఏతేతు నాయకుడు, అహోబిలాము నాయకుడు, ఏలా నాయకుడు, సీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిల్సాదు నాయకుడు, మిగ్గాయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకులు. ఏసేపు ఏదోమీయులకు మూల పురుషుడు. ఆదికాండము 37వ అధ్యాయము. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. ఏసేపు 14 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల వద్దను జిల్సా కుమారుల వద్దను ఉండెను. అప్పుడు ఏసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. మరి ఏసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు
తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఏసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారిగా అగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పెను. అతడు తన తండ్రితో తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళెను. అప్పుడు ఇశ్రాయేలు ఏసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలంలో అటు ఇటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగెను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడి నుండి వారు సాగు వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదుము రండని చెప్పుకున్నట్టు వింటినని చెప్పెను. అప్పుడు ఏసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కొనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసనని చెప్పుదుము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను. ఎట్లనగా, రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతనిని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. ఏసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తికము బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి ఏసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు ఏసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు ఏసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు ఏసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపెట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఆ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వాని తినివేసెను, ఏసేపు నిశ్చయముగా చీల్చబడననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్టు కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు
యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనలక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడిను రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫెరునకు అతనిని అమ్మివేసిరి.